every time we start on this topic, probably it would sound the same, because COVID is something that we would have to live with it, and vaccination is the only solution. And vaccination ki sambandhinchi it is not in our hands. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సినేషన్ సంఖ్యనే తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు అలొకేట్ చేస్తుందో అవి మాత్రమే మనం వేయగలుగుతాం. సో టిల్ సచ్ టైమ్ ఆ వ్యాక్సినేషన్ పురోగతి పెరిగేదాకా it is something that we would have to live with it. But by and large, COVID has come down. This is something that is positive news for us. Today, as we speak, the daily positivity is around about 2.80%. So this is drastically low when compared to the highs of 25% what we saw. I remember those days during the second wave when we saw few districts like East Godavari reporting 25% positivity. ఆ రోజు నుంచి ఈ రోజుకు చూస్తే positivity is only 2.80%, which is substantially low. That is good progress thanks to the efforts of everybody. అందరూ కలిసికట్టుగా కలెక్టర్ల దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు కూడా వాలంటీర్స్ అండ్ ఆశా వర్కర్ల స్థాయి దాకా పిహెచ్సిలో పనిచేస్తూ ఉన్న డాక్టర్స్, ఏఎన్ఎంస్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఏకంగా హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా చెప్పకుండా ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారు. 13 rounds of fever survey. In fact, this is probably a record. 13 rounds of house-to-house survey కంప్లీట్ చేసి సిమ్టమాటిక్ కేసెస్ను ప్రతి రౌండ్లోనూ సర్వేలోనూ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మాత్రమే ఫోకస్డ్ టెస్టింగ్ చేసి అర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇచ్చి డెత్ రేటును, మార్టాలిటీ రేటును బాగా తగ్గించగలిగినాము. కోవిడ్ను కూడా బాగా అరికట్టగలిగాం. ఇక మీదట బాగా సంఖ్య తగ్గింది కాబట్టి టెస్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దెర్స్ నో పాయింట్ టెస్టింగ్ ఉంది కదా అని చెప్పి ఊరికి కొట్టేయడం కాదు. ఫోకస్డ్ టెస్టింగ్ కంటిన్యూ కావాలి. సిమ్టమాటిక్ కేసెస్ను మాత్రమే టెస్టింగ్ చేసే కార్యక్రమం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎవరైనా నాకు టెస్టింగ్ చేయండి, నాకు అనుమానంగా ఉంది, నాకు కోవిడ్ ఉంది అని చెప్పి ఎవరైనా అడిగితే మళ్ళీ వాళ్ళకు కూడా you can go ahead with the testing on those people also. అవి కూడా టెస్టింగ్ ఓన్లీ RT-PCR టెస్ట్లు మాత్రమే చేయండి. బికాస్ there's more accuracy in RT-PCR. There's no point going in for any other testing other than RT-PCR. By and large, ఈ ప్రిపరేషన్ ఫర్ థర్డ్ వేవ్ అనేది కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అవి కూడా కొంచెం కాషియస్గా ఉండండి. బికాస్ వస్తుందో లేదో తెలియదు, కానీ సో జస్ట్ కీప్ మానిటరింగ్ ది ప్రోగ్రెస్ ఆన్ the district level plans that we have evolved. అవన్నీ కూడా ఖచ్చితంగా make arrangements so as to implement them by August end కల్లా మనం టార్గెట్ పెట్టుకొని just make sure that whatever we have taken steps to implement అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు చూసుకోండి. as you've been seeing, heavy rains బాగా పడతా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దేవుడు గొప్పవాడని కూడా చెప్పాలి. కారణం ఏంటంటే వీ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఈవెన్ బిఫోర్ శ్రీశైలంలో ఈవెన్ బిఫోర్ ది వాటర్ లెవెల్ రీచెస్ ఎనీ హైట్, డెడ్ స్టోరేజ్ల నుంచే పవర్ జనరేషన్ చేసే పరిస్థితి మన కళ్ళ ముందరనే కనపడింది. బికాస్ ద పవర్ జనరేటింగ్ యూనిట్స్ ఆర్ అట్ 796 feet. దే స్టార్టెడ్ డిప్లీటింగ్ ది వాటర్ అట్ దట్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అయినా దేవుడు ఎంత గొప్పవాడనంటే నిజంగా శ్రీశైలము బాగా నిండుతూ ఉంది. రాయలసీమ అండ్ ఎస్పెషలీ నెల్లూరు అండ్ ప్రకాశం ప్లస్ ఈ ఏరియాస్లో వర్షపు నీళ్ళ వల్లనే డ్యాములు కూడా బాగా నిండి
పోయే పరిస్థితిలోకి కూడా దేవుడు తీసుకొచ్చినాడు. నవ్ ది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈ క్రాపింగ్. సో ఇది ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ క్రాపింగ్కి సంబంధించి కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్బీకేల పరిధిలో కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ కనీసం 10% ఈ క్రాప్ బుకింగ్ను మీరే దగ్గర ఉండి చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మానిటర్. And the JDAs and DDAs will conduct 20% e-crop inspection mandatorily. ఇది కూడా జాగ్రత్తగా కలెక్టర్స్ would have to monitor. And agriculture officers and horticulture officers should conduct 30% e-crop inspections. ఇది కూడా mandatorily. ఖచ్చితంగా ఇది కలెక్టర్స్ would have to ensure that these inspections are done mandatorily. ఈ క్రాప్ జరగని ఫార్మర్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రాప్ చేసిన తర్వాత ఫార్మర్కు ఫిజికల్ అక్నాలెడ్జ్మెంటు, డిజిటల్ అక్నాలెడ్జ్మెంటు రెండు ఇవ్వాలి. ఎక్కడా కూడా ద ఫీల్డ్ ఫంక్షనరీస్ షుడ్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలి అని చెప్పి ప్లీజ్ డూ నాట్ ఇన్సిస్ట్. ఈ క్రాపింగ్ ఈజ్ పర్టైనింగ్ టు ద క్రాప్. సో ఆ క్రాప్ వరకు ఈ క్రాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఆ క్రాప్లో ల్యాండ్ ఎవరిది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈ డాక్యుమెంట్ ఉన్నాయా అని అవి సబ్మిట్ చేయకపోతే మేము ఈ క్రాప్ చేయము అని ఇటువంటివన్నీ ఉండకూడదు. ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్బీకే లెవెల్లో మీటింగ్ జరగాలి. సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా మీటింగ్ జరగాలి, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్. థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. ఇది ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ అగ్రికల్చర్ కమిటీ మీటింగ్స్ టేక్ ప్లేస్. వీళ్ళు నాట్ ఓన్లీ క్రాప్ ప్లానింగ్ డిస్కస్ చేస్తారు, బట్ ఫైనలైజేషన్, ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటి అవైలబిలిటీ మీద, అన్నిటి మీద కూడా ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అన్నిటి మీద కూడా ఈ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద కూడా జరిగే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్షనబుల్స్ కావాలి. మనము ఆర్బీకేలో వచ్చే సలహాలు మనం తీసుకోవాలి, మండల్ లెవెల్లో జరిగే మీటింగ్స్లో వచ్చే సలహాలు తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్లో అవి అడ్రస్ చేయాలి. అవి అడ్రస్ చేసినప్పుడే మనము we will bring about a situation where we are addressing the issues of the farmers. So that is very, very important that you give a ear to it. ఖచ్చితంగా ఆర్బీకేస్లో ఏం అడుగుతూ ఉన్నారు, మండల్ లెవెల్లో ఏం అడుగుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో యూ నీడ్ టు లిసన్ టు దెమ్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ దట్. రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుంది. 62% of the people of the population are directly aligned to agriculture activity. So please make sure that we focus on farmers. Farmers issue విషయంలో అన్ని రకాలుగా మనము ఎంపథెటిక్గా ఉండాలి. Because our entire objective is to make sure that spurious seed ఉండకూడదు, స్పూరియస్ ఫర్టిలైజర్ ఉండకూడదు, స్పూరియస్ పెస్టిసైడ్ ఉండకూడదు. ఇక్కడ ఎస్పీలు, కలెక్టర్స్ ఇద్దరూ కూడా యూ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ యూ నీడ్ టు మీట్ వన్స్ ఇన్ అ వీక్. యూ నీడ్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ ఓవర్ పబ్లిక్ ఇష్యూస్. అండ్ అందులో ఇది మాకు ప్రధానమైన అంశం. మనం రేడ్లు ఎక్కువ చేస్తేనే స్పూరియస్ అనేది తీసేయగలుగుతాం. మనం రేడ్లు చేయకపోతే స్పూరియస్ అనేది ఎప్పటికీ తీసేయలేం. సో ద కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు కమ్ టుగెదర్, స్ట్రాటజైజ్. రేడ్స్ అనేవి కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. ఈ పెస్టిసైడ్ షాప్స్ కానీ, సీడ్ షాప్స్ కానీ, ఈ ఫర్టిలైజర్ షాప్స్ కానీ కన్సిస్టెంట్గా రేట్లు జరుగుతూ ఉంటేనే అక్కడ క్వాలిటీ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే కార్యక్రమం జాగ్రత్తగా చూసుకోండి. మన తాపత్రయం అంతా కూడా రైతుకు ఎంత ఫాస్ట్గా డబ్బులు ఇవ్వగలిగితే
రైతు ఖరీఫ్ పంటకు అంత ఫాస్ట్గా ఉపయోగపడుతుంది అని తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేస్తూ వచ్చినాం. 21 రోజు లోపల ఖచ్చితంగా పేమెంట్లు రైతులకు ప్రొక్యూర్మెంట్ చేసిన వెంటనే వితిన్ 21 డేస్ ఖచ్చితంగా రైతులకు డబ్బు అందించగలిగితేనే రైతుకు మంచి జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా నమ్మే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రొక్యూర్ చేసినంత గతంలో ఎప్పుడూ కూడా జరగల. లాస్ట్ 2 years మన యావరేజ్ ప్రొక్యూర్మెంట్ వాస్ ఆల్మోస్ట్ 83 lakh metric tons versus the state's average procurement of only 55 lakhs in the previous 5 years. 55 lakhs నుంచి యావరేజ్ ప్రొక్యూర్మెంట్ నుంచి 83 lakh metric tons we started procuring with maximum రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో. అది కూడా వితిన్ 21 డేస్లోనే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి మ్యాండేటరీగా పెట్టుకొని దేవుని దయ వల్ల చాలా మటుకు వి అచీవ్డ్ దట్ ఆల్సో. జగనన్న పచ్చతోరణం అని చెప్పి ఒక కార్యక్రమం మనం పెట్టుకొని దానికి సంబంధించి వి సెట్ ది టార్గెట్ August 15th నుంచి 31st August కల్లా 1 కోటి మొక్కలు నాటాలి రాష్ట్ర వ్యాప్తంగా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో August 15th నుంచి August 31st దాకా ఈ పీరియడ్లో 1 కోటి మొక్కలు నాటాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ టేకెన్ అప్ ఎస్ ఎ డ్రైవ్ సో దట్ వీ అచీవ్ దట్ టార్గెట్. ప్లాంటేషన్ బాగా జరగడమే కాదు, మీరు ప్లాంటేషన్ చేసిన వెంటనే మన బాధ్యత అయిపోయిందని అనుకోకూడదు. ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, సర్పంచులు కానీ వీళ్ళందరినీ కూడా మనం మమేకం చేసి నాట్ ఓన్లీ షుడ్ వి ప్లాంట్ ది ప్లాంట్స్ బట్ ఆల్సో ఫోకస్ ఆన్ వాటరింగ్ అండ్ వార్డ్ అండ్ వాచ్. వీటి మీద కూడా ఖచ్చితమైన ఫోకస్ పెట్టి ఆ చెట్లు మనం వేసినవేటి బతికేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్స్ షుడ్ నాట్ ఫర్గెట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. టైమ్ అండ్ అగైన్ ఐ బీన్ టెలింగ్ యూ, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, దీస్ ఆర్ ఆర్ బేబీస్. మనం ఓన్ చేసుకోకపోతే, ఇఫ్ వీ డు నాట్ ఓన్ దెమ్, వీటి ప్రోగ్రెస్ డ్వెండిల్ అవుతాయి. దట్ యూ పీపుల్ వుడ్ హ్యావ్ టు కండక్ట్ ఇన్స్పెక్షన్, అండ్ ఇఫ్ యూ డు నాట్ కండక్ట్ ది ఇన్స్పెక్షన్, మనమంతకు మనమే ఎఫిషియన్సీని డ్రాప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కలెక్టర్స్ అందరికీ కూడా వారానికి 2 ఖచ్చితంగా 2 విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్ ఖచ్చితంగా 2 చోట్ల ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ జరగాలన్న, కనీసం అంటే వారానికి ఒకసారన్నా, ఒక వారంలో కనీసం 2 చోట్లన్నా జరగాలి అని కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. జాయింట్ కలెక్టర్స్కు, మున్సిపల్ కమిషనర్స్కు, POITDAస్కు, సబ్ కలెక్టర్స్కు, వీళ్ళందరికీ కనీసం ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ విజిట్ అట్లీస్ట్ 4 విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్ పర్ వీక్ అని వీళ్ళకు కూడా మ్యాండేట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వీళ్ళ ప్రోగ్రెస్ను CMO విల్ మానిటర్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రోగ్రెస్ ఏమిటి అని చెప్పి చూస్తే, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ టు బి కండక్టెడ్ 1098 వస్తూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ యాక్చువల్లీ కండక్టెడ్ ఎన్ని అని చూస్తే 733 వచ్చినాయి. అంటే 66.75% మాత్రమే అచీవ్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పర్ఫార్మెన్సు చాలా బ్యాడ్. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. I've asked CMO to issue memos to all those people whomsoever have not conducted inspections. Are we doing the right job? Are we doing justice to our job? ఇక్కడ గన మనం పోకపోతే మన గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి?
somebody is getting a pension on time or not, how will we know if we do not go there? Is somebody getting a ration card on time or not? How will we know if we don't go there? I mean, మనం అక్కడికి పోయినప్పుడే we will know whether the poor man ఏదైతే ఎవరికి మంచి చేయడానికి కోసం ఉద్దేశించి కార్యక్రమం చేస్తూ ఉన్నామో వాళ్ళకు మంచి జరుగుతూ ఉందా లేదా అనేది కనీసం తెలుస్తుంది మనకు. తెలిస్తే తప్పులు జరుగుతూ ఉంటే we will repair it. తప్పులు జరగకుండా చూసుకునే కార్యక్రమం చేస్తాం. బట్ మనం పోకపోతే how will we ever justify our job? So this is not acceptable. I mean, we are first human beings. Then we are joint collectors and POs and municipal commissioners and so on and so forth. But first of all, we are human beings. Human beings no మొట్టమొదటి ఉండాల్సింది humanitarian touch. We need to be empathetic to the cause. మనమంతకు మనమే poor man పట్టించుకోకపోతే we will never justify our jobs. So please make sure that you go there. Next స్పందనకు వచ్చేసరికి I want everybody to be positioning themselves at 100% above. This is very, very seriously I am telling all these people. అక్కడికి పోయినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు, ప్లీజ్ మేక్ షూర్ దట్ all eligible beneficiaries-కు పోస్ట్ వెరిఫికేషన్ తర్వాత మన డీబీటీ స్కీమ్స్ వచ్చినాయా లేదా. ప్లీజ్ లుక్ ఎట్ ది సోషల్ ఆడిట్లో పెట్టిన డిస్ప్లే లిస్ట్. ఆ డిస్ప్లే లిస్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి, పెడుతున్నారా లేదా చూసుకోండి. మనం డీబీటీ స్కీమ్లో ఏదైతే మనం ఇవ్వాల్సింది ఏదైతే చెప్తున్నామో, చేయూత కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, మత్స్యకార భరోసా కానివ్వండి, సో మెనీ స్కీమ్స్ ఎవ్రీ మంత్ వీ కమింగ్ అప్ దీస్ స్కీమ్స్. ఈ లిస్టులన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం. కొంతమందికి టైం ఇస్తూ ఉన్నాం, తర్వాత కూడా మీరు అప్లై చేసుకోండి అని కూడా టైం ఇస్తూ ఉన్నాం. వాళ్ళందరూ మళ్ళీ అప్లికేషన్లు ఒకవేళ పెడుతున్నారు. పెట్టిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ మనం చేస్తున్నారు. హౌ ఆర్ దే డూయింగ్, వెరిఫికేషన్ బాగా చేస్తున్నారా లేదా. ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళకు మళ్ళీ మనం ఇస్తున్నామా లేదా. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యాక్చువల్లీ వెరిఫై దట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కార్డ్స్ ఎవరైతే మనము ఏదైతే ఈ 4 పథకాలు ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పథకాల కింద మనం పెట్టుకున్నామో, పెన్షన్ కార్డ్స్ ఆర్ రైస్ కార్డ్స్ ఆర్ హౌస్ సైట్స్ ఆర్ ఆరోగ్యశ్రీ, దీస్ ఆర్ ఆర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. వీటికి సంబంధించి విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్ మనం ఎలిజిబుల్ పీపుల్కు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నామా లేదా, చేసిన తర్వాత ఎలిజిబుల్ పీపుల్కి ఇస్తున్నామా లేదా. You people would have to monitor these things. These are very, very important. These things come only with you monitoring them. Every eligible beneficiary should get. మనకు ఓటు వేయని వాళ్ళైనా సరే, if somebody is eligible, they should get. If somebody is not eligible, they should not get. అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇన్ఎలిజిబుల్కి రాకూడదు, ఎలిజిబుల్కి రావాలి. That's also equally important. You need to monitor that. And post verification also, if somebody is found eligible and yet if somebody is not getting, then that means we need to correct ourselves. Then you need to bring it to our notice. Then we need to make the correction, course correction. And we need to make sure together, you and I together, మీరు నేను ఇద్దరం కలిసి చేయాలి కోర్స్ కరెక్షన్. ఒకవేళ ఇటువంటి తప్పులు ఏదైనా జరుగుతూ ఉంటే సరిదిద్దుకోవాలి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ గో దర్. యు ఆర్ మై ఐస్, యు ఆర్ మై ఇయర్స్. ఇఫ్ యూ ఫెయిల్, ఐ ఫెయిల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. యు ఆర్ మై హ్యాండ్స్, యు ఆర్ మై ఐస్, యు ఆర్ మై ఇయర్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డెలివర్. ఖచ్చితంగా మీరు పోవాలి, మీరు పోతేనే మంచి జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద సచివాలయం అవన్నీ ప్రాపర్గా డిస్ప్లే చేసినారా లేదా చూసుకోండి. ఆ సర్వీసెస్ అన్నీ ఎస్ఎల్ఏస్లో విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ ఇస్తున్నారా, సర్వీస్ డెలివరీ అవుతుందో లేదో చూసుకోండి. పోస్టర్స్ ఆన్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉన్నాయా లేదా చూసుకోండి. అక్కడ హార్డ్వేరు
మన ఫోన్స్ కానీ, మన స్మార్ట్ ఫోన్స్ కానీ, మన బయోమెట్రిక్స్ కానీ, మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ మిషన్స్ కానీ, ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో అవి సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయో లేదో చూసుకోండి. మన అక్కడ ఉన్న రిజిస్టర్స్, రికార్డ్స్, వాటి మెయింటెనెన్స్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా చూసుకోండి. తర్వాత ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆఫ్ ది ఫంక్షనరీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ ఆఫ్ వాలంటీర్సు, ఇవన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయా లేదా చూసుకోండి. సచివాలయంలో సిబ్బంది అటెండెన్స్ ఇచ్చిన తర్వాత అవైలబుల్గా ఉన్నారా లేదో తెలుసుకోండి. ఇవన్నీ కూడా దే బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ ప్రొఫైల్. వెన్ యూ గో దేర్, దట్ ఈస్ ద గ్రామ సచివాలయం పనితీరు, దట్ ఈస్ ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ద సచివాలయం. అవన్నీ కూడా అక్కడ మానిటర్ జరుగుతున్నాయా లేదా అనేది మనం కానీ పట్టించుకోకపోతే ఆ ఎఫిషియన్సీ అనేది వీ కెన్ వీఆర్ నెవర్ ఇన్ అ పొజిషన్ టు గ్యారంటీ. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషలీ అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ సచివాలయంలో కానీ సిబ్బంది ఉన్నారా లేదా, కరెక్ట్గా టైం ప్రకారం కూర్చుంటున్నారా లేదా, కరెక్ట్గా ఇన్ని గంటలు ఉండాలి అని అంటే ఇన్ని గంటలు ఉంటున్నారా లేదా అనేది చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్లస్ సిబ్బంది పనితీరులో వాళ్ళు ఆర్ దే లెర్నింగ్ ద స్కిల్స్. ప్రొబేషన్ నుంచి రెగ్యులర్ డిపార్ట్మెంటల్ ప్రొబేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళను ఆ స్కిల్స్ను, వాళ్ళ రిక్వైర్డ్ స్కిల్స్ను వాళ్ళకు నేర్పించే కార్యక్రమం. ఒకవేళ వాళ్ళు ఆ స్కిల్స్ ఒకవేళ నేర్చుకోవడంలో కష్టపడతా ఉంటే యూ నీడ్ టు ట్యూటర్ దెమ్. దట్ ఈస్ ఆల్సో ఆ రెస్పాన్సిబిలిటీ. If we have a surveyor who does not know how to survey, then we need to actually tutor them to make sure that he knows the skills, that he learns the skills. Ivanni inspections manam chese koddi we will understand and we will make sure that these corrections are made. Then we will make sure that these perform better. మనం పోతున్నాము అని అంటే సచివాలయంలో సిబ్బంది కూడా కరెక్ట్గా కూర్చుంటారు, కరెక్ట్గా అందుబాటులో ఉంటారు, కరెక్ట్గా ప్రజలకు are they receiving them with a smile on their face? Adi kuda equally important. You need to drill it into their head. Is there a smile on their face or not? Adi kuda equally important. So please make sure that you attend to these things. Make sure that these people sit there in these sachivalayas. You cannot expect results. So it's very very important that you people actually start owning this program. You people start actually you people need to ensure that there is proper monitoring on this program. So it's a very very important aspect. So please make sure that you actually do a phenomenally good job out of this. Next Spandana meeting like వచ్చేసరికి నేను రివ్యూ తీసుకునే టైంకి వచ్చేసరికి I do not want to see a situation where inspection is not being conducted. You know, it pains me when I need to issue a memo. It pains me the most because you are my people. But how do I enforce discipline? You're giving me no other option. Na performance mean the name memo ichukuntunna when I'm giving you memos. That is reality. So please make sure that next time, next Spandanaku వచ్చే టయానికల్లా there is no shortfall there. Please make sure that you take it very very seriously. Going forward, August lo we're coming up with 4 programs. Netana Nestam is on 10th, Vidya Kanuka is on 16th, Agri Gold is on 24th, MSME spinning mills incentives కు సంబంధించి 27th. So by and large that would be from my side.